గేమ్ చేంజర్. తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ అరంగేటం కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆయన తెలుగులో ఓ సినిమా చేశారు. అదే గేమ్ చేంజర్. RRR లాంటి మెగా సక్సెస్ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రం ఇదే. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ ఆ అంచనాలను ఏ మేర అందుకుందో చూద్దాం. గేమ్ చేంజర్ నుంచి వచ్చిన తొలి టీజర్ లో హీరో రామ్ చరణ్ భిన్న అవతారాల్లో చూపించిన శంకర్ చివర్లో ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పించి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాడు. చరణ్ అన్ని గెటప్లు వేయడం, అన్ప్రెడిక్టబుల్ డైలాగ్ చెప్పడం చూసి శంకర్ ప్రేక్షకులు అంచనా వేయలేని విధంగా ఏదో చేస్తున్నాడనే భావన కలిగింది. కానీ గేమ్ చేంజర్ థియేటర్లో కూర్చున్నాక ఆ అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ ఏంటో చూద్దామని ఎదురు చూస్తూనే ఉంటాం. సమయం గడిచిపోతూనే ఉంటుంది. పాత్రలు మామూలుగానే ఉంటాయి. కథ రొటీన్ గానే సాగిపోతూ ఉంటుంది. సన్నివేశాలు కూడా అంత విశేషం ఏమీ కనిపించదు. శంకర్ కొత్తగా ఇంకా ఏం చూపిస్తాడా అని ఎదురు చూస్తూ ఉండగానే ఏ శంకర్ ఫిలిం అని ఎండ్ కార్డ్ పడిపోతుంది. డిఫరెంట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన కార్తిక్ సుబ్బరాజ్ అందించిన కథ ఇది అంటే నమ్మబుద్దే కాదు. పోనీ దానికి శంకర్ మార్క్ ట్రీట్మెంట్ అయినా తోడైందా అంటే అది లేదు. అప్పన్న పాత్రలో చరణ్ పర్ఫార్మెన్స్ కొన్ని ఎపిసోడ్ల వరకు ఓకే అనిపించే గేమ్ చేంజర్ ఒక సగటు కమర్షియల్ ఎంటర్టైనర్ గా అనిపిస్తూ ఉంటుంది తప్ప ఇందులో ఎక్కడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలైతే లేవు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శంకర్ మాట్లాడుతూ ఇది రీల్స్ కాలం అని, అందుకు తగ్గట్టే ఏ విషయాన్నైనా తక్కువ టైంలో ఎఫెక్టివ్ గా చెప్పాలని గేమ్ చేంజర్ లో అదే ప్రయత్నం చేశానని చెప్పుకున్నాడు. అయితే శంకర్ ట్రెండ్ కు తగ్గట్టు మారే ప్రయత్నం చేసే క్రమంలో తన బలాన్ని కోల్పోయాడనిపిస్తుంది. గేమ్ చేంజర్ చూస్తూ ఉంటే సినిమా అంతటా ఏదో హడావిడి కనిపిస్తూనే ఉంటుంది తప్ప శంకర్ ఒకప్పట్లా విషయాన్ని బలంగా చెప్తున్న ఫీలింగ్ అయితే కలగదు. శంకర్ సినిమా అంటే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఏదో స్పెషల్ గా ఉంటుందని చూస్తాం. కానీ హీరో ఇంట్రడక్షన్ నుంచి ఆయన ఒక మూస ధోరణిలో వెళ్లిపోవడం ఇందులో ఒక పెద్ద సర్ప్రైజ్. సామాజిక అంశాలను ఎంటర్టైనింగ్ గా చెప్పడంలో తనకే సొంతమైన నైపుణ్యాన్ని ఆయన కోల్పోయారనిపించేలా ఇందులో కథ, సన్నివేశాలు సాగుతాయి. సమకాలీన పరిస్థితులను, రాజకీయాలను గుర్తు చేసేలా సన్నివేశాలను తీర్చిదిద్దుకున్నారు. కానీ వాటిని ప్రజెంట్ చేయడంలో శంకర్ ఒకప్పుడు చూపించిన షార్ప్నెస్ ఇప్పుడు కనిపించలేదు. ఆయన సినిమాలో ఎప్పుడు ఉండే బలమైన ఎమోషన్ ఇందులో మిస్ అయింది. గేమ్ చేంజర్ లో మోస్ట్ ఎఫెక్టివ్ గా అనిపించేది అప్పన్న పాత్ర నేపథ్యంలో సాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. డబ్బులు లేని రాజకీయం చేయాలని తప్పించే ఒక నాయకుడి కథను తక్కువ టైంలో ఎఫెక్టివ్ గా చూపించగలిగాడు. చరణ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ఆ పాత్ర, ఎపిసోడ్ బాగానే ఎలివేట్ అయ్యాయి. ఈ పాత్ర ఇంకా కొంతసేపు అసలు సినిమా అంతా ఇదే ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అందులో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. కానీ ఆ ఎపిసోడ్ కూడా ఒక రొటీన్ ముగింపునిచ్చి అప్పటిదాకా ఎదురు చూస్తున్న సాధారణ సినిమాలోకి తీసుకువెళ్తాడు శంకర్. దీనికి ముందు తర్వాత మాత్రం గేమ్ చేంజర్ చాలా మామూలుగా అనిపిస్తుంది. శంకర్ సినిమాలో వీకెస్ట్ లవ్ స్టోరీలో ఒకటిగా చరణ్, కియారా మధ్య వచ్చేది చెప్పుకోవచ్చు. హీరోకు యాంగర్ ఇష్యూస్ ఉండడం, అది కథానాయికకు సమస్యగా మారడం దశాబ్దాల నుంచి చూస్తున్నాం. దీంతో సహా చాలా ఎపిసోడ్లు చూస్తే శంకర్ వేరే సినిమాల్లోని సన్నివేశాలను అనుకరిస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ఒరిజినాలిటీ చూపించట్లేదనిపిస్తుంది. హీరో ఎంట్రీతోనే ఒక రొటీన్ మాస్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించే గేమ్ చేంజర్ ప్రీ ఇంటర్వెల్ వరకు మామూలుగా గడిచిపోతుంది. మధ్యలో లవ్ స్టోరీ చాలా బోరింగ్ గా ఉంటుంది. కథలో కీలక మలుపు వచ్చే సన్నివేశాలతో సినిమా కొంచెం పుంజుకుంటుంది. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ అయ్యే వరకు ఓ 40 నిమిషాలు టెంపో మెయింటైన్ చేయగలిగినా ఆ తర్వాత మళ్లీ మామూలే. హీరో విలన్ ఫేస్ ఆఫ్ విషయంలో చాలా ఊహించుకుంటాం. అదంతా ఎఫెక్టివ్ గా లేదు. సినిమా ముగింపు దశకు వచ్చే కొద్దీ సాగతీతగా అనిపిస్తుంది తప్ప తర్వాత ఏం జరుగుతుందని ఆసక్తి రేకెత్తించలేకపోయింది. ఎన్ టైటిల్స్ పడ్డాక కొత్త తరం రాజకీయం గురించి హీరో పాత్ర ప్రసంగం ఇస్తూ ఉంటే ఇలాంటి విషయాలను సన్నివేశాల రూపంలో ఎఫెక్టివ్ గా చెప్పడం కదా శంకర్ స్టైల్. ఇలా లెక్చర్ ఇప్పిస్తున్నాడేంటి అనే సందేహం వస్తుంది. అలాంటప్పుడు శంకర్ ఇస్ బ్యాక్ అని ఎలా అనగలం?